ఒక మాటలో చెప్పాలంటే దరిద్రానికి దగ్గర చుట్టాలి. అలా నా దరిద్రంలోకి లక్ష్మీదేవిని తీసుకొచ్చి కూర్చోబెట్టాను. లక్ష్మీదేవి ఎవరు నాన్నగారు? ఇంకెవర్రా, మీ అమ్మ. అది ఇక్కడ ఉండాల్సిందే కాదురా, నా దగ్గరికి రాకముందు బాగానే బతికేది. ఎన్ని ఆశలతో వచ్చింది నా దగ్గరికి, నా మొగుడేదో చేసేస్తాడు, నా మొగుడేదో పొడి చేస్తాడు అని. కానీ ఈరోజు అదే 15,000 జీతం, అదే పడవ, అదే ప్రయాణం. నువ్వు ఇందాకలా అన్నావు చూడు, కొన్ని జీవితాలు జాతకాలే అంట. ఎంత బాధపడి ఏం ప్రయోజనం. అందుకే రోజు బయటకు వెళ్లే ముందు మీ అమ్మని ఎదురమ్మంటారు. ఏ రోజుకైనా మన పరిస్థితి మారకపోద్దా అని చిన్న ఆశ అంతే. దరిద్రంలో బతుకుతున్న లక్ష్మీదేవిరా మీ అమ్మ. నాన్నగారు నేను బాగా చదువుతానని చెప్పను కానీ చూస్తూ ఉండండి, ఏదో ఒకటి చేసి మన బతుకులు మారుస్తాను. రే, నువ్వు ఏది పడితే చేయకురా బాబు. లేదు నాన్నగారు, మంచి పనే చేసి మారుస్తాను. మీకు అమ్మకే అన్ని కొనేస్తాను, మెండ నింపేస్తాను చూడండి అమ్మకే. ఏడ్సేవలే అదవా.